హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా టేస్టీగా మరియు హెల్తీగా ఉండే కర్బూజా జ్యూస్. ఈ పండు వల్ల మన బాడీకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ సమ్మర్లో మన బాడీని కొంచెం హైడ్రేటెడ్గా ఉంచుకోవాలంటే ఇలాంటి జ్యూసెస్ తాగాలి. మరి ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక పెద్ద సైజ్ కర్బూజా పండుని తీసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న పండు సైజ్ అప్రాక్సిమేట్లీ 1 kg ఉంటుంది. నైఫ్తో అయినా పీలర్తో అయినా పండు మొత్తాన్ని పీల్ చేసుకొని పెట్టుకోవాలి. అంతా పీల్ చేసుకున్నాక పండుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చాలామంది కర్బూజాలో వచ్చే సీడ్స్ని పడేస్తూ ఉంటారు. అలా కాకుండా గింజలన్నీ ఒకసారి కడుక్కొని ఒక ప్లేట్లో వేసుకొని ఒక 1 day పాటు ఎండలో బాగా ఆరబెట్టుకోండి. సీడ్స్ అన్నీ బాగా డ్రై అయిపోతాయి. ఆ సీడ్స్ అన్నీ ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనం అవి నార్మల్గా అయినా తినొచ్చు, లేదంటే ఎప్పుడైనా డెజర్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో కూడా వేసుకోవచ్చు. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కర్బూజా కట్ చేసుకునేటప్పుడు పీసెస్ అన్నీ అనీవెన్గా కాకుండా ఈవెన్గా కట్ చేయండి, లేదంటే మిక్సీ జార్లో పీసెస్ అలాగే ఉండిపోతాయి. ఇది మన బాడీని కేవలం హైడ్రేట్ చేయడమే కాదు, చాలా రిఫ్రెష్ చేస్తుంది. ఈ డ్రింక్ వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. నేనైతే ఇక్కడ పీసెస్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇక్కడ జ్యూసర్ వాడుతున్నాను. జ్యూసర్ లేని వాళ్ళు మామూలుగా మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మన డ్రింక్ టేస్ట్ని కొంచెం ఎన్హాన్స్ చేసుకోవడానికి ఇందులో పాలు కానీ క్రీమ్ కానీ వేసుకోవచ్చు. నేను 2 గ్లాసుల కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు పోసుకుంటున్నాను. అందులోనే 2-3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి. షుగర్ వద్దనుకున్న వాళ్ళు ఈ పార్ట్ని స్కిప్ చేసేయచ్చు. ఈ డ్రింక్ మనం వారంలో 1-2 సార్లు తాగినా చాలు, మంచి స్టామినాని ఇస్తుంది. ఇది మిక్సీ పట్టేటప్పుడు ఒకేసారి కాకుండా కొంచెం ఆపి పట్టుకోవాలి, లేదంటే పీసెస్ అన్నీ అలాగే ఉండిపోతాయి. ఇక్కడ నేను వాడే జ్యూసర్కి స్ట్రెయినర్ ఆల్రెడీ ఉంటుంది, కాబట్టి నేను జ్యూస్ని మళ్ళీ ఏం స్ట్రెయిన్ చేసుకోవట్లేదు. అలా తాగడం నచ్చని వాళ్ళు ఒకసారి స్ట్రెయినర్ పట్టేసుకోండి. ఈ జ్యూస్ని గ్లాసెస్లో పోసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్తో టాపింగ్ చేసుకుంటే సరే. అంతేనండి, చాలా సింపుల్. చూడడానికే చాలా క్రీమీగా నోరు ఊరిపోతుంది కదా. ఈ డ్రింక్ని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. మా పాప ఇక్కడ జ్యూస్ కోసం అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది. టేస్ట్ ఎలా ఉందో అడిగేద్దాం. జ్యూస్ చాలా బాగుంది. మీకు కూడా కావాలా? ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.